హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్పనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ దేవాలయం యొక్క కొన్ని విశిష్టతలను తెలుసుకుందాం. ఈ గ్రామం పవిత్రమైన వైనతీయి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి స్వామిని అప్పనపల్లి బాలాజీ అని పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతి అని కూడా అంటారు. ఈ ఊరికి 3 పక్కల గోదావరి నది, 4వ పక్కన బంగాళాఖాతం ఉన్నాయి. ఈ దేవస్థాన నిర్మాత మొల్లేటి రామస్వామి ఒక కొబ్బరి వర్తకుడు. ఆయన కీర్తిశేషులు శ్రీమతి వాయువేగుల సీతమ్మ గారి ఇంట్లో కొబ్బరి వర్తకము చేసేవారు. ఒకనాడు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరికాయలో శ్రీ వెంకటేశ్వరుని నామాలను చూశారు. ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేవాళ్ళు. అది దినదిన ప్రవర్ధమానమై పెద్ద పవిత్ర క్షేత్రమైనది. ఈ క్షేత్రంలో 2 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి. పురాతన వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని, నూతన దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని పిలుస్తారు. ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది. ఈ ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి, కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనుతిరిగి రావడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చాయి. విచిత్రంగా ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదే చెట్టు అప్పనపల్లి తీర్థానికి చేరుకున్నదని అంటారు. దానినే ధ్వజస్తంభ నిర్మాణానికి వాడారని చెప్తారు. అప్పనపల్లి క్షేత్రంలో శ్రీ బాలబాలాజీ స్వామివారి నిజరూప దర్శనం ప్రతి గురువారం జరుగుతుంది. ఈ నిజరూప దర్శనంలో స్వామివారు మనకి తులసిమాలలో దర్శనమిస్తారు. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి 7 కొబ్బరికాయలు సమర్పించినచో కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ప్రధాన దేవస్థానంలో కొంచెం దూరంలో పురాతన దేవాలయం ఉంది. అప్పనముని తపస్సు చేసింది ఇక్కడే అని చెప్తారు. ఈ దేవాలయంలో కళ్యాణ కట్ట కూడా ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానంలో దేవుణ్ణి దర్శింపచేసిన తరువాత కళ్యాణ కట్టలో తలనీలాలను ఇచ్చి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయంలోకి వెళ్ళి బాలాజీని దర్శనం చేసుకున్నట ఇక్కడ ఆనవాయితీ. ఆలయ నిర్మాణకర్త అయిన రామస్వామి గారు పూజించిన స్వామివారి చిత్రపటము ఇప్పటికీ పురాతన దేవాలయంలో మనకు దర్శనమిస్తుంది. అంతేకాదు, ఆలయ విశిష్టతను తెలిపే మరిన్ని విశేషాలు ఈ పురాతన ఆలయంలో లిఖితపూర్వకంగా పొందుపరిచారు. ఈ దేవాలయంలో కూడా స్వామివారికి నిత్య కళ్యాణ కైంకర్యాలు నిర్వహిస్తారు.
ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్య అన్నదానం జరపబడుతుంది. ఈ ఆలయ గోపురం మీద వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి. ఇవి చూపరులకు కనువిందు చేస్తాయి. ఈ దేవాలయం కాకినాడకి 70 కిలోమీటర్లు, రాజమండ్రికి 85 కిలోమీటర్లు, అమలాపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి అతి సమీపంలోనే అంతర్వేదిపాలెం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కూడా